రండి రండి పంతులు గారు, రండి. పూజకన్నీ సిద్ధంగా ఉన్నాయి, రండి. ఏర్పాట్లు బేజుగ్గా చేశారు. ఇంతకీ పూజ ఎవరి పేరు మీద చేయాలి? నా అమ్మి పేరు మీద పంతులు గారు. చూడ్డానికి చక్కగా ఉంది. ఇదిగో అమ్మాయి, నీకు పెళ్ళైందా? ఏంటమ్మాయి ఆలోచిస్తున్నావు, చెప్పు. పంతులు గారు, నా మనవరాలికి పెళ్ళయింది. ఓ అలాగా, అయితే పూజకి భర్త కూడా కూర్చోవాలి. పిలవండి, ఎక్కడున్నారు? అతనెందుకు? అదేంటమ్మాయి అలా అంటావు? పూజ అయినా హోమమైనా ఏదైనా భర్త పక్కన భార్య కూర్చోవాలి, అదే ఆచారం. పంతులు గారు, ఆచారాలు సాంప్రదాయాలు కాసేపు పక్కన పెట్టండి. మా అమ్మితో పూజ జరిపించండి ముందు. ఏమండి అఖిలండేశ్వరి గారు, మీ అల్లుడు రావడానికి ఏమన్నా ప్రాబ్లమా? మా అమ్మాయి త్వరలోనే అతనితో విడాకులు తీసుకుంటుంది. అమంగళం ప్రతి అతమోగాక. శుభప్రదంగా పూజ చేసుకుంటూ ఉంటే ఏంటో అపశకునం మాటలు? పంతులు, ఈ మాటలన్నీ పక్కన పెట్టి ముందు పూజ సంగతి చూడు. అలాగేనండి. ఇదిగో అమ్మాయి, నువ్వు వచ్చిన ఎడం వైపు కూర్చో. శాస్త్రం ప్రకారం నేనే పక్క నుండి పూజ జరిపిస్తాను. శిష్య, చెప్పండి గురువుగారు. పూజ మొదలు పెడదాం. అమ్మవారి పూజకి మంత్రాలన్నీ గుర్తున్నాయి కదా, తులసి మంత్రంతోనే పూజ మొదలు పెడదాం. అలాగే గురువుగారు. పంతులు గారు, అదేంది ముందు గణపతి పూజ చేయకుండా డైరెక్ట్ గా అమ్మవారి పూజ చేస్తానంటారేంది? ఇదేం పూజ? అమ్మ అఖిలాండేశ్వరి గారు, నా ఉద్దేశం ఏంటంటే గణపతి పూజ నేను చేస్తాను, తరువాతి పూజ అదిగో మా శిష్యుడు చేస్తాడు. అందుకే సిద్ధంగా ఉండమంటున్నాను. ఓహో, ఇదిగో శిష్య, అర్థమైందా? అర్థమైంది గురువుగారు. ఇదిగో అమ్మాయి, వినాయకుడి విగ్రహం తీసుకొస్తే పూజ మొదలు పెడదాం. విగ్రహం ఎందుకు? పసుపు గణపతితో కదా పూజ చేస్తారు. మీరు అసలు పంతుళ్ళేనా? మీకు పూజ చేయడం వచ్చా, లేక వేషం వేసుకుని వచ్చేసారా? అయ్యా, మా వాడు జూనియర్, పూజకి అలవాటు పడలేదు. ఇదిగో శిష్య, ఆ పసుపుతో గణపతిని చేసి పూజ మొదలుపెట్టు. అన్నీ చెప్పాలా ఏమిటి? అబే క్షమించండి గురువుగారు. హారి మనవడా, విడిపోవాలనుకునే భార్యని పక్కన పెట్టుకుని పూజ జరిపిస్తున్నావు. నువ్వు సూపర్ మనవడా. అమ్మా,
నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. అమ్మవారికి పువ్వులు వేస్తూ చివర్లో మా మా అనుకో. అర్థమైందా? శిష్య, గురువుగారు. ఇక పూజ మొదలు పెడదాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అమ్మవారి మీద పూలేయమ్మా. అగజానన పద్మార్కం మమ అనండి. గజానన నమహర్నిశం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అనేకదంతం మమ. ఏకదంతముపాస్మహే మమ. మామా మమ. గజానన నమహర్నిశం. మమ. యా చి 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 రే ఏంద్ర నువ్వు? చి 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 చి. గజానన నమహర్నిశం. మమ. మామా. అమ్మా, అందరూ దండం పెట్టుకోండి. అమ్మా అందరూ దండం పెట్టుకోండి. సుజాత చెప్పిన ఆ వీడియో క్యాసెట్ ఎక్కడుందో ఏంటో, ఎలాగైనా అది వెతికి పట్టుకుని నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకోవాలి. నా భార్యా బిడ్డల్ని అక్కున చేర్చుకుని నా కూతురికి నా చేతుల మీదుగా పెళ్లి చెయ్యాలి.